వేసవికాలం ప్రారంభం కాకముందే సాగు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. చెరువులు కుంటల్లో రిజర్వాయర్ల ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వేసవికాలం రాకముందే గ్రామీణ ప్రాంతాల్లో నీటి కష్టాలు ఇలా ఉంటే వేసవికాలంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయని ఇటు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చెరువులు కుంటలు బాగా నింపి అలుగులు వెళ్ళి బోర్లు జర పుల్లు పోసి పొలాలు వారేది. ఇప్పుడు పోయిన సంవత్సరము 4 ఎకరాలు వేస్తే 2 ఎకరాలన్నర పొలం ఎండిపోయింది. మొత్తము గోల్రక అమ్మేసుకున్నాము. పోయిన సంవత్సరము పెట్టుబడులన్నీ మీద పడ్డాయి, అప్పులపాలైనాం కదా. ఇప్పుడు ఈ సంవత్సరం అన్నా కొద్దిగా అలుగులు నింపి కొద్దిగా చెరువులు కుంటలు నింపితే ఇక్కడ మాకు కొద్దిగా మా పొలం పక్కన ఒక చెరువు ఉండేది, అది నింపి అలుగులు వెళ్తే కొద్దిగా బోర్లు కలుపుకొని మళ్ళీ వాడతాయని చెప్పి మళ్ళీ అదే ధైర్యంతో వరి పంట వేసినాము. మళ్ళీ అదే నెలలో ఒక నెల పోయిన నెలలో ఒక సంవత్సరం పోయిన సంవత్సరంలోనే ఒక నెల ముందు ఎండిపోయింది. ఇప్పుడేమో ఇంకో నెల ముందే ఇంకా వెనకకు తగ్గి ఉన్న పొలం ఎండిపోనికి వచ్చింది. ఇప్పుడు ఒక ట్రిప్కి వచ్చి 2,000 నుంచి 3,000 పెట్టి ఒక ట్రిప్ నీళ్ళు తీసుకొచ్చి పోస్తున్నాం మేము. ఇది పోస్తే ఈ పారి పండదా తెలియదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులు రాజులు అవుతారు అని చెప్పి అది ఇది అని చెప్పి అన్ని నమ్మి చెక్ చేసారు. రైతు భరోసా అన్నారు, అది లేదు ఇది లేదు.